నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిషానంత సవ్య సాచి జ్యోతిషాచార్యులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. దరిద్రం, ఈ మాట చాలా రెగ్యులర్గా, చాలా విరివిగా వింటూ ఉంటాం. ఏంటోనండి దరిద్రం అని అంటూ ఉంటారు, దరిద్రం పోతే బాగుండు, ఇట్లా రకరకాల యాంగిల్స్లో చెప్తూ ఉంటారు. మరి దరిద్రం అంతా పోయి సకల శుభాలు ఒక ఇంటికి, ఒక కుటుంబానికి కలగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? జ్యోతిష శాస్త్రంలో లగ్నము నుండి రెండవ స్థానం భాగ్యస్థానంగా మనం ధనస్థానంగా తీసుకొని అందులో ఉండేటువంటి గ్రహస్థితులు, ఆ వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు ఏ స్థితికి వెళ్ళగలుగుతాడు అనేది మనం ఊహించి చెప్పచ్చు. ఊహించడం కాదు, చాలా కరెక్ట్గా చెప్పచ్చు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే తెల్లవారేపాటికి మీ కోటీశ్వరులు అయిపోవడానికి మార్గాలు ఏంటి అనేది చెప్పామనుకోండి, ఇక వీళ్ళు నెక్స్ట్ డే అదే పనిలో ఉంటారు. అందువల్ల ఏది చెప్పినా ఇబ్బంది, ఏది చెప్పకపోయినా ఇబ్బంది. దరిద్రం అనేటువంటిది మనకు మనం తయారు చేసుకుంటున్నాం. ఇంట్లో ఏ మగవాడైనా సరే నిద్ర లేచి దీపారాధన చేస్తున్నాడా? చేయకపోతే దరిద్రం. ఫస్ట్ వన్. రెండోది, చీపురు కట్టని ఎలా పెట్టాలో తెలియనటువంటి మహాతలు చాలామంది ఉన్నారు. ఎలా పెట్టాలండి? మడవ కింద ఉండాలి, కుంచె పైకి ఉండాలి. అలా పెడతారా? ఇలా చిమ్మడం, ఆ మూల బారాడు. చిమ్మేవాళ్ళు పనివాళ్ళు, ఇంటి వాళ్ళు చిమ్మరుగా వీళ్ళు. చివరికి బెడ్రూమ్లో దరిద్రం వాళ్ళే చిమ్ముతారు వచ్చి. అది దరిద్రం. ఇంట్లో బూజు దుమ్ము ఉంటే దరిద్రం. ఇంట్లో బూజు దుమ్ము ఉంటే దరిద్రం. రాత్రంతా మంచం మీద పొరలాడి ఆ పక్క దుప్పట్లో ఎత్తకుండా అలా వదిలివేయడం దరిద్రం. నోట్లో బ్రష్ పెట్టుకొని ఇంట్లోనే హౌస్ వాకింగ్ చేయడం ఒక దరిద్రం. తర్వాత నిద్రలేచిన తర్వాత పడక గదిలో నుంచి దౌడమ్మడ సొల్లు గార్చుకుంటూ మొహాన బొట్టు లేకుండా చింపిరి చుట్టుతో బయటికి రావడం ఒక దరిద్రం. సో దరిద్రానికి పంచసూత్రాలు ఇవి. ఇవన్నీ మార్చుకోవాలి. ఇక్కడ ఇల్లు ఇల్లాలు, ఇంటిని చూసి ఇల్లాలు చూడమన్నారు. సరే, మీరు రాత్రి డ్యూటీ చేసి వస్తారు, నైట్ డ్యూటీ చేసి పడుకుంటారు. నీవు పడక గదిలో నుంచి బయటికి వస్తున్నావు అని అంటే పెద్ద కష్టమేం కాదు. ఒక చెంబు నీళ్లు పోసుకొని మంచి వస్త్రం కంటే బొట్టు అంటే మనం బాత్రూంలో స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు ఆ బాత్రూంలోనే ఒక కుంకుమ పుట్టమట్టి పెట్టుకోవాలండి స్త్రీ. అంటే పుట్టమట్టితో ఏ స్త్రీ అయితే స్నానం చేస్తుందో ఆ స్త్రీకి దరిద్రం దూరంగా ఉంటుంది. తెచ్చుకొని పెట్టుకొని, అంటే చిటికడు వేసుకోమంటారా? అంటే పుట్టమట్టి తెచ్చుకొని దాన్ని మెత్తగా నూరుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్నానం చేసే ముందు కాస్త తడిసే ఒళ్ళంతా రాసుకొని స్నానం చేస్తే మృత్తికా దోషం పోతుంది. మనం ఇంట్లో చీమలను చంపుతాం, బొద్దంకులను చంపుతాం, బల్లులను చంపుతాం, తెలుసో తెలియకో తొక్కుతుంటాం. కొన్ని జీవరాశులు చనిపోవడం వల్ల వాటి యొక్క మరణ ఘోష కూడా ఇల్లాలికి ఉంటుంది. కాబట్టి ఆ దోషం పోవాలంటే ముందుగానే మీరు చేసిన ఏంటి, బాత్రూంలో పుట్టమట్టి పెట్టుకొని తడిపి మొహాన రాసుకొని స్నానం చేయండి. బయటికి వచ్చేటప్పుడు ముఖాన కుంకుమ పెట్టుకొని రండి. అలా పెట్టుకొస్తే నీకు దరిద్రం అనేది దగ్గరికి రాదు. రెండోది, శుక్రవారం నాడు ఇంట్లో సాంబ్రాణి పొగవరణ వేస్తున్నారా? అసలు దీపారాధన చేయడమే కష్టం. దీపారాధన కుందులు చూస్తే ఎప్పుడో గృహప్రవేశానికి ఉంటారు.
మళ్ళీ సంవత్సరికం వచ్చినప్పుడు అంటే వార్షికోత్సవం వచ్చినప్పుడు ఈ సంవత్సరం మా ఇల్లు కూడా సంవత్సరాలు పూజ చేస్తాం, అప్పుడు మొత్తం తవ్వుతారు కూర్చోబెట్టి. రెండోది, పడక గది ఎప్పుడు కూడా విశాలంగా విస్తృతంగా ఉంటే లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. గడప పైన పచ్చని పసుపు రాయండి, గురువారం సాయంత్రమే రాసుకోండి. శుక్రవారం ఇల్లు కడగద్దు, గురువారం కడుక్కోండి. గురువారం సాయంత్రమే లక్ష్మిని ఆవాహనం చేయండి, మీకు దరిద్రాన్ని దూరంగా పోతుంది. గతంలో మనం చెప్పాం, శుక్రవారం నాడే వారానికి కావాల్సినటువంటి ఉప్పు కొనుక్కొచ్చుకోండి, మిగిలింది ఉంటే శనివారం సాయంత్రం తీసుకెళ్ళి కాలువలో పారేసేయండి. ఇట్లా మనం చేసుకోవాల్సినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఇవన్నీ మాకు కష్టం అండి. నీ భర్తతో దీపారాధన చేయించండి, నీ భర్తని పూజ చేయమనండి. వినని పరిస్థితుల్లో ఏం చేయాలండి? చాలా మంది మగాళ్ళు వినరండి. అంటే ఇప్పుడు అదొక కష్టం, ఎందుకంటే నిద్ర లేచిన తర్వాత పనులు నిద్ర లేక ఫస్ట్ మొట్టమొదట కరాగ్రే వసనేదేవి ఇవి చూస్తారా, చూడు ఈ తీయంగానే ఇటు సెల్ ఫోన్ బయట తీయడం, రాత్రి ఏమొచ్చినాయి, వాట్సాప్లో ఏమొచ్చాయి, ఫేస్బుక్లో లైకులు వచ్చాయి, డిజ్లైక్ లైక్ చూసుకోవటం ఏంటి, అయితే ఆ ఫ్రెండ్స్తో ఆడుకోవడం, చీటింగు చాటింగు. అంటే మనిషి నిద్ర మార్నింగ్ లేచినప్పుడు చీటింగే చాటింగు చేసుకొని బెడ్ కాఫీ తాగితే ఇంత దిగడ కిందకి. అంటే ఇక్కడ దరిద్రం అనేటువంటిది కుటుంబంలో నివాసం ఉండేటువంటి వ్యక్తుల వల్లే వస్తుంది. నిత్య నైమిత్తికరణ 3 ఉంటాయండి. నిద్ర లేచిన తర్వాత దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులు, ఈ 3 కనుక చేస్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. ఈ 3 మనం చేయనంతకాలం నువ్వు ఎన్నిసార్లు హోమాలు చేసినా, నువ్వు ఎంతమంది జాతకుల దగ్గరికి జ్యోతిషానికి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా నీకు ఎలాంటి ఫలితాలు రావు. మగవాడు దీపారాధన చేయాలి, పూజ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తము భారీ చేయాలి. అంతా అయిన తర్వాతే కాఫీ, టిఫిను, పలహారం వండుకోవాలి. అట్లా ఉండదు కదా. నిద్ర లేవగానే ఆ నైటీతో పోవడం, అన్నం వండడం, పిల్లల క్యారేజీలు కడతాం, ఆ తర్వాత మొహం కడగడం, ఎక్కడ దరిద్రం చెప్పండి. సో కాబట్టి ఒక గృహిణిగా గృహస్థాశ్రమ ధర్మాలని మీరు పాటిస్తే మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చే అవసరం ఉండదు, మేము చెప్పినటువంటి పారాయణాలు పూజ చేసే అవసరం ఉండదు. లక్ష్మి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మగవాడు లేచి నిత్య దీపారాధన చేయడం అలవాటు చేయండి. తద్వారా మీకు సౌభాగ్య లక్ష్మి అనేటువంటిది ఇప్పుడు మీ చెంతన ఉంటుందని చెప్పచ్చు. రైట్. అలాగే మీరు చెప్పినటువంటి ఇంకా అంశాలు అవన్నీ కూడా డెఫినెట్గా మార్పు చేసుకోవాలి. ఈ లైఫ్ స్టైల్లో బోల్డ్ అంత డిఫరెన్స్ వచ్చేసింది. ఉరుకుల పరుగుల జీవితంలో మీరు ఇందాక అన్నట్టుగా స్నానాలు అవి చేయకుండా వంట చేసేయటం, అంటే కాఫీ తాగుతున్నాం కదా నిద్ర లేచి, ఆ కాఫీ స్నానం చేసి ఎంత టైం పడుతుందండి? అవునా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత ప్లాన్ చేసుకుంటూ, ఇంత వర్క్ చేస్తూ మొత్తం ఆఫీస్లో పర్ఫెక్ట్గా చేయాలి అని ఎంత ఇదిగా అయితే ఉంటామో, ఇంట్లో కూడా అలాగే చెయ్యాలి కదా ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఇక్కడ ఇంట్లో నీవు ఉండేటువంటి విధానాన్ని బట్టి నీ పనిలో ఉంటున్నాను. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్క ఇల్లు చూస్తారండి, వారం అంతా అట్ట పడి ఉంటాయి, శనాదివారాలు మొదలు పెడతారు కడుగుళ్ళు దులుపుళ్ళు, ఉపయోగం ఏముంది? సో కాబట్టి ఫస్ట్ మీ ఇంటి వాతావరణం, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే